అన్నతో గడిపిన మధుర క్షణాలు గుర్తు తెచ్చుకోండి. ఒక్కసారి తమ్ముడితో కలిసి చేసిన చిలిపి పనులు గుర్తు తెచ్చుకోండి. చిన్నప్పుడు అన్న ఏది చెప్పినా వింటాం, తమ్ముడు ఎలా చేసినా భరిస్తాం. మరి పెద్దయ్యాక అన్న చెప్పింది ఎందుకు వినట్లేదు, తమ్ముడు చేసింది ఎందుకు నచ్చట్లేదు? తమ్ముడు చిన్నప్పుడు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తాం, కానీ ఇప్పుడు చిన్న తప్పు చేసినా ఎందుకు క్షమించలేకపోతున్నాం? ఆలోచించండి. ఈ జన్మలోనే మనం అన్నా తమ్ముళ్ళం. ఈ జన్మలోనే మనది ఒకే రక్తం. మరో జన్మ ఉందో లేదో తెలియదు. మరోసారి పుడతామో పుట్టమో తెలియదు. పగలు పంతాలు మానేసి ఒక్కసారి మళ్ళీ బాల్యంలోకి వెళ్ళండి. అన్నా తమ్ముడుగా ఎలా కలిసి ఉన్నామో గుర్తు తెచ్చుకోండి. పక్కవాడి మాటలు విని అన్నపై ద్వేషం పెంచుకుంటున్నాం. పెళ్ళాం చెప్పిన మాటలు విని తమ్ముడికి దూరం అవుతున్నాం. 25 ఏళ్ళు కలిసి ఉన్న అన్నా తమ్ముడు ఇంకో 30 ఏళ్ళు కలిసి ఉండలేరా? నాన్న పక్కనుంటే ఎంత ధైర్యంగా ఉంటాదో అన్న కూడా పక్కనుంటే అంతే ధైర్యంగా ఉంటుంది. అమ్మ నాన్న మనతో చాలా కాలం